ఏమరా హేళరా నడియకాగల శివను హెల్త్ ఆఫీసర్ని కరీరే పెన్షన్ ఏమైనా వస్తుందాక సార్ ఏం స్కూల్కి వెళ్ళేదాకా స్కూల్ ప్యాకింగ్ అయ్యాను సార్ మెడికల్ యాడ్ చూపిస్తారాక బెంగళూరు హాస్పిటల్ అంతా చూపించుకొచ్చినాం సార్ నేను చెకింగ్ ఇంక ఏరియా చూసుకోండి ఏమన్నారు డాక్టర్లు నరాలు వీక్ అని చెప్తారు సార్ వీక్నెస్ నరాలు చూసుకొని ఇంట్లోనే ఉండాలి సార్ నేను అంతా ఎక్కడ పేకేయాలి మీరు బాత్రూమ్ కొత్త తోకొని ఇంట్లోనే ఉండాలి సార్ అంబులెన్స్ నంబర్ సేవ్ చేసుకో నువ్వు ఫోన్ అయ్యి ఇతకు వస్తుంది అంబులెన్స్ నేను డాక్టర్ని మాట్లాడతా నెలకు ఒక కిత్త కుక్ పెట్టుకొని ఫిజియోథెరపీ తెచ్చి వాపస్ తెచ్చి ఇస్తాడు నువ్వు అట్లా చేస్తే 2 ನಾಲ್ಕು ನಿಧಾನಕ್ಕೆ ಅಟ್ಲೀಸ್ಟ್ ನಡೆಸತ್ತಾರನ್ನ ಆಯ್ತಾడు ನೀವು ದಯವಿಟ್ಟು ಏನು ಮಾಡ್ತೀರೋ ಒಂದು ವೀಲ್ ಚೇರ್ ಏಮಕ್ಕ మీ పేరు ಭಾಗ್ಯಮ್ಮಕ್ಕ ಒಂದು ವೀಲ್ ಚೇರ್ ಇಲ್ಲಿ ತಲುಪಿಸೋದು ನಿಮ್ಮ ಜವಾಬ್ದಾರಿ ಮಿಸ್ ಮಾಡ್ಬೋದು ಸೊಮ್ಮೆ ಈಗ ಆಂಬುಲೆನ್ಸ್ ಕರೆಸೋ అనంతు డాక్టర్ తోరిసి తింಗಳಿಗೊಂದ್ಸಲ ఫిజియోథెరపీ అక్క మా పిల్లోళ్ళ నంబర్ మీరు ఫోన్ చేస్తే అంబులెన్స్ తోటి ఇచ్చేస్తా ఏమరా హేళరా నడియకాగల శివను హెల్త్ ఆఫీసర్ని కరీరే పెన్షన్ ఏమైనా వస్తుందాక సార్ ఏం స్కూల్కి వెళ్ళేదాకా స్కూల్ ప్యాకింగ్ అయ్యాను సార్ మెడికల్ యాడ్ చూపిస్తారాక బెంగళూరు హాస్పిటల్ అంతా చూపించుకొచ్చినాం సార్ నేను చెకింగ్ ఇంక ఏరియా చూసుకోండి మాట్లాడతాడా మాట్లాడతారు ఏమరా పేరు ఇది స్కూల్ యావది స్కూల్కి పోయేదా పోయాలి సార్ నేను చెకింగ్ అయ్యాను మెడికల్ పోవాలా అందుకే పంపించాలి ఎడా హాస్టల్ వేద్దాం మాకు వద్దా వద్దు ఉండేది సార్ ಈಗ ಹೆಲ್ತ್ ಸೇರ್ಲೇ కదా సార్ పారాడికి వెళ్ళాను కదా పాపం అన్నిటికీ ప్రాబ్లం వాళ్ళ అమ్మ ఉంటే ఏదో చూసుకునే బాగుంటుంది అంతే ఇప్పుడు మీ కొడుకాక కొడుకు సార్ ఏమన్నారు డాక్టర్లు నరాలు వీక్ అని చెప్తారు సార్ వీక్నెస్ నరాలు చూసుకొని ఇంట్లోనే ఉండాలి సార్ నేను అంతా ఎక్కడ పేకేయాలి మీరు బాత్రూమ్ కొత్త తోకొని ఇంట్లోనే ఉండాలి సార్ చూసుకొని ఎక్కువ ఉండాలి ఉండాలి ఎక్కడ అనుకుని ఉండాలి సార్ ఇంకేం పరిస్థితి అట్లా అయిపోయింది ఏం జెనెటిక్ డిజార్డర్ చూసుకునే ఉండాలి ఒక మనిషి ఏమని చేసేసి నేనే ఉండాలి చూసుకొని ಮೇಡಮ್ ಇವ್ರಿಗೆ ನರು ಪಾಪ ಯಾರಾದ್ರೂ ಒಬ್ರು ನೋಡ್ಕೊಳಕ್ ಇರ್ಲೇಬೇಕು నేనే ఉండాలి ఇంట్లోనే ನಡ್ಸಕ್ಕೆ ಹೇಳ್ದ పట్టుకుంటే నడుస్తారు సార్ లేక నడిచాక ಟಿಎಚ್ ಮೇಡಮ್ వస్తున్నారు ఏమరా స్కూల్కి పంపియాక ఈ స్కూల్ పేరు నేను అనుకేంటే పోదు సార్ బాత్రూమ్ కి తీసుకెళ్ళకపోదు నేనే ఉండాలా ఇక్కడ పెట్టి నడిచాక వెళ్ళా సార్ ఏం పేరు ಮೇಡಮ್ ಅದೇ ಹುಡುಗ ನಡಿಯಕ್ಕೂ ಆಗಲ್ಲ ಸ್ಕೂಲ್ ಕಳ್ಸಕ್ಕೂ ಆಗಲ್ಲ ಈಗ ಅವ್ರಮ್ಮ ಜೊತೆಯಲ್ಲೇ ಇರ್ಬೇಕು ಎಂತಕ ವಯಸ್ಸು ಪಿಲ್ಲೊಂದು 15 ಸಾರ್ 15 ಏಳು ಏನ್ ಮಾಡೋದು ಈ ಹುಡುಗನಿಗೆ ಡಿಸಬಿಲಿಟಿ ಬೋರ್ಡ್ ಹೋಗಿದ್ಯಾ ಈ ಕೇಸು ಎಂತ ವಸ್ತಂದಕ ಪೆನ್ಷನ್ 1000 ರೂಪಾಯಿ ಮಸ್ತ್ 1000 ರೂಪಾಯಿ ಅಷ್ಟೇನಾ ಮೇಡಮ್ ಮ್ಯಾಕ್ಸಿಮಮ್ ಸರ್ ದಿಸ್ ಇಸ್ ಇನ್ಬಾರ್ನ್ ಹುಡುದಾಗ್ಲಿಂದ ಹೀಗೆ ಇದಾರಲ್ಲ ಇನ್ಬಾರ್ನ್ ಸರ್ ನಾವೇನು ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ ರಿಹ್ಯಾಬಿಲಿಟೇಷನ್ ಫಿಸಿಯೋಥೆರಪಿ ಸರ್ವಿಸಸ್ ಕೊಡ್ಬೋದು ಸರ್ ಫಿಸಿಯೋಥೆರಪಿ ಸೇವಿಸ್ತಾಂಡು ಅಕ್ಕ ನಾವು ಮನೆಗೆ ಕೊಡ್ಬೋದಮ್ಮ ಮನೆಗಿಲ್ಲ ಸರ್ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಬಂದ್ರೆ ಎಷ್ಟು ದಿನಕ್ಕೊಂದ್ಸಲ ಕೊಡ್ಬೋದು ಅದು ಡಾಕ್ಟರ್ ಹೇಳ್ತಾರೆ ಸರ್ ವೀಕ್ಲಿ ಒನ್ಸ್ ಏನಾದ್ರು ಮಾಡ್ಬೋದು ಸರ್ ಈ ಸ್ಟಿಫ್ನೆಸ್ ಎಲ್ಲ ಬರ್ದಿರೋ ತರ ಮಸಾಜು ಅದೆಲ್ಲ ಮಾಡ್ತಾ ಇರ್ಬೇಕು ಸರ್ ಇಲ್ಲಾಂದ್ರೆ ಇದು ಸ್ಟಿಫ್ನೆಸ್ ಆಗುತ್ತೆ ಸರ್ ಜಾಯಿಂಟ್ಸ್ ಮೂವ್ಮೆಂಟ್ ಇರಬೇಕು ಫಿಸಿಯೋಥೆರಪಿ ಮಾಡಿಸ್ಬೇಡಿ ಸರ್ అమ్మ ఇప్పుడు ఒక పని చేద్దాము నేను స్వామి అంబులెన్స్ నంబర్ సేవ్ చేసుకో నువ్వు ఫోన్ అయ్యి ఇతకు వస్తుంది అంబులెన్స్ నేను డాక్టర్ని మాట్లాడతా నెలకు ఒక కిత్త కుక్ పెట్టుకొని ఫిజియోథెరపీ తెచ్చి వాపస్ తెచ్చి ఇస్తాడు నువ్వు అట్లా చేస్తే 2 ನಾಲ್ಕು నిదానంగా అట్లేసి నడిచేస్తారన్న అవుతాడు ఇప్పుడు వాళ్ళు అంటాడేది అట్లే ఇడిస్తే సమస్య అవుతుంది నెలకు ఒక కిత్త చెప్పి ఉడికి ఈతకు వస్తుంది అంబులెన్స్ ఇంటికి పంపిస్తా తోడకపో తిరిగి తోడకరా నెలకు ఒక దినం అట్లా చెయ్యి సీదరన్నా కొడుకు మాట్లాడు కదక నెక్స్ట్ అన్న నడిచే కావాలి కదా నీ రూట్ ఫిజియోథెరపీనే చేపించలేదా ఎలాక మీరు కేర్ తీసుకోవాలి లేదు తెలిసిండలే అంతే ఏదో ఇడి దిగులు పడితే సార్ పడుకు నడిచకపోతే పడిపోతాను దిగులు సార్ ಅಲ್ಲ ಮುಟ್ಟದಾಗ್ಲಿಂದಾನೇ ಬ್ರೈನ್ ನಾರ್ಮಲ್ ಮೇಡಮ್ ಅದೇ ಅವಾಗ್ಲೇ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗಿದೆ ಕೊಡು ಅನಂತ್ ಸರ್ ಮಾಡಪ್ಪ సొంతం నడిచేది లేదా నడిచేదిలే సార్ టాయిలెట్ కంత ఎట్లు పడతాడు నేనే తోడుకొని పోతా టాయిలెట్ అంతాను పుట్టినోటి ఇంకా పుట్టినానికి నేనే తోడుకొని పోయాను చదువుతాడు ఏమన్నా బాగా అర్థమైతుంది అంతా మాట్లాడేది మాట్లాడంతా అర్థమేసి సార్ బ్రెయిన్ దేని ఇದಾಗಿಲ್ವ నడిచేది ఒక ప్లేస్ ఇప్పుడు ఈ పద్యమక్క ఫ్రీ ఉండవక నువ్వు ఇప్పుడు అంబులెన్స్ చెప్పి అనంత్ డాక్టర్ అని ఉండరు నేను ఇప్పుడు అంబులెన్స్ పిలిపిస్తాను నువ్వు టిఫిన్ చేయక పొయ్యి నేను చెప్తాను వాళ్ళేమో మీరు కరెక్ట్ చూపియండి నీవు ಒಂದ್ಸಲ ಇಂಟಿಮೇಟ್ ಮಾಡಿರಿ
ఇప్పుడు అంబులెన్స్ పిలిపియండి అమ్మ అంబులెన్స్ ఒకటి ఈ పిల్లోనికి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఒక కిత వాళ్ళు చెకప్ చేయని నేను అనంత సార్ చెప్తాను వీల్ చైర్ ಏನಾದ್ರು ఒక వీల్ ಚೇರ್ ఒకటి ಇಪ್ಪಿದ್ನಾ ಎಸ್ ಸರ್ వీಲ್ ಚೇರ್ ಒಂದು ಬರ್ಕೊಡ್ರಮ್ಮ ಅದ್ರಲ್ಲಿ ಇಲ್ಲ వీల్ ಚೇರ್ ರೆಡಿ ಇದ್ರೆ ತರಿಸ್ರಿ ಹಾಸ್ಪಿಟ್ಲ್ ಇಂದ ಅದೇ ಅದ್ರಲ್ಲಿ ಅವನೇ ಓಡಾಡ್ಕೊಂಡು అక్క వీల్ చైర్లో అయితే ಅಂದ್ರೆ ಇದೆ వాడు ఆరామ్ గిడి పారాడుకొని ఉంటాడులే రొంత పొద్దు నువ్వు వాడు నువ్వు ఇప్పుడు వీల్ చైర్ ఒకటి ఇప్పిస్తా BO ಇದಾರೆ ಅವ್ರ ಕಡೆಯಿಂದ. ಮೇಡಮ್ ಮೇಡಮ್ ಬನ್ನಿ ರಿಸೋರ್ಸ್ ಸೆಂಟರ್ ಇದೆ ಸರ್ ನಾವು ಮೇಡಮ್ ಒಂದು ಕೆಲಸ ಮಾಡಿ ಬನ್ನಿ ಇಲ್ಲಿ ನೀವು ದಯವಿಟ್ಟು ಏನು ಮಾಡ್ತೀರೋ ಒಂದು ವೀಲ್ ಚೇರ್ ಏಮಕ್ಕ మీ పేరు ಭಾಗ್ಯಮ್ಮ ಭಾಗ್ಯಮ್ಮಕ್ಕ ಒಂದು ವೀಲ್ ಚೇರ್ ಇಲ್ಲಿ ತಲುಪಿಸೋದು ನಿಮ್ಮ ಜವಾಬ್ದಾರಿ ಮಿಸ್ ಮಾಡ್ಬೋದು ಸೊಮ್ಮೆ ಈಗ ಆಂಬುಲೆನ್ಸ್ ಕರೆಸು అనంతు డాక్టర్ తోరిసి తింಗಳಿಗೊಂದ್ಸಲ ఫిజియోథెరపీ అక్క మా పిల్లోళ్ళది ఒక నంబర్ మీరు ఫోన్ చేస్తే అంబులెన్స్ తోడిపి ఇచ్చేస్తుంది అక్క నువ్వు నెలకు ఒక ఫిజియోథెరపీ చేస్తే ఒక ఏడాది ఒక 2 ವರ್ಷದಲ್ಲಿ ಸರಿ ಹೋಗಲ್ವಾ ಮೇಡಮ್ అట్లీస్ట్ వాకబుల్ అక్క ఇది పరాడే ఖర్చులకు పెట్టుకో ఇప్పుడు అంబులెన్స్ పంపిస్తాను నువ్వేంలే అంబులెన్స్ ఫోన్ వేస్తే ఇటుకు వస్తుంది నెలకు ఒక కింద నువ్వు ఫిజియోథెరపీ చేపి ఓకే మంచిదైతుంది